అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో రాధారంగ మిత్రమండలి ఏర్పాటు చేసిన కాపు వనభోజనాలకి వంగవేటి ఆశాకిరణ్ బయలుదేరుతున్నారు. ప్రస్తుతం ఆశమ్మ ఉన్నారు. చాలామంది ఆశలు పెట్టుకున్నారు ఆశమ్మ మీదే రంగ అభిమానులందరూ కూడా. మేడం నమస్తే. మేడం మీ పేరు తగ్గట్టే ఆశాకిరణ్ లాగా మొత్తం అందరూ కూడా ఆశాకిరణ్ లాగా మిమ్మల్ని చూస్తున్నారు. ఏం చెప్తారు? బడుగు బలహీన వర్గాల ఆశా కిరణాన్నయ్యి మా నాన్న స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నా కోరిక అండి. డెఫినెట్లీ అందరికీ నేను నిలబడతాను. బాధ ఉన్నా ఎలాంటిది ఉన్నా నేను తప్పకుండా వాళ్ళ కోసం నిలబడతానని నేను చెప్తున్నాను. వంగవేటి రంగా గారి కుమార్తె అంటే మొత్తం అంతా కూడా ఎంటైర్ వంగవేటి ఫ్యామిలీయే కాదు, అభిమానులందరూ కూడా చాలా ఇష్టపడుతుంటారు మీ ఫ్యామిలీ మొత్తాన్ని. ముఖ్యంగా మీరు రాజకీయాల్లోకి రావాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. 2-3 ఏళ్ల నుంచి చర్చ బాగా నడిచింది. సో దీనికి ఫైనల్ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? నేను చెప్తున్నాను కదండి, పెద్దవాళ్ళతో సలహా సూచనలు చేసి వాళ్ళు ఏదంటే అది నేను డెసిషన్ తీసుకుంటాను తప్పకుండా. ఎందుకంటే రంగా గారి ఫ్యామిలీ అంటే అభిమానం చూపించి చిన్నప్పటి నుంచి నేను పెరిగినప్పటి నుంచి ఆయన మీద అభిమానం మా మీద చూపించి మాకు ఒక బాధ్యత అనేది ఉంది. ఎందుకంటే అది నా బాధ్యత. ఎందుకంటే పబ్లిక్లోకి వచ్చి వాళ్ళ కోసం సేవ చేయడం అనేది నా బాధ్యత. ఎందుకంటే ఒట్టి రంగా గారి డాటర్ కింద, ఒక రంగా గారి కూతురు కింద ఆ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయడమే కాదు, నలుగురికి ఏదో ఒకటి చెయ్యాలి, ఒక చారిటీ అనేది, లేకపోతే వాళ్ళ కోసం నేను అండగా నిలబడాలి అనే ఒక కోరిక ఎప్పటి నుంచో ఉంది. అది కాకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా ఇప్పటిదాకా నేను దూరంగా ఉండటం జరిగింది. కానీ ఇక్కడి నుంచి డెఫినెట్లీ ఆయన పేరు నిలబెట్టడానికి, ఆయనకి ఆశా కిరణం కింద తప్పకుండా నేను నిలబడతాను. మీ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే వంగవేటి రాధా గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే పార్టీలు వేరైనా కూడా అంటే అందరి అభిమానులు కూడా రాధా గారు వెనక ఉన్నారు అనేది ఇప్పుడు దాకా నడుస్తుంది. బట్ ఈ పొజిషన్లో ఇప్పుడు ఇంకొక వ్యక్తి అదే కుటుంబం నుంచి రావడం వల్ల అంటే ఈ రంగా అభిమానులు కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం లేదా? రంగా అభిమానులు ప్రతి పార్టీలో ఉన్నారండి. రంగాభిమానులు ప్రతి పార్టీలో ఉన్నారు. అది వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. సో అలాంటి వేరు అనేది జరగదు. అది ఆయన అభిమానం ఆయన ఎప్పుడు ఉంటుంది, ఆయన మీద అభిమానం ఎప్పుడు ఉంటుంది. సో ఆయన ఏ పార్టీ, నేనే పార్టీ అనేది అది ఫ్యూచర్లో అనేది నేను డిసైడ్ చేసుకుని మీకు చెప్తాను. అది రాధా గారిని సంప్రదించారు అంటే రాధా గారు ఏమన్నారు మేడం? ఆయన సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందండి. ఫ్యామిలీ పరంగా ఆయన సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. సో దాంట్లో ఏం లేదు. ఎందుకంటే రంగా గారి పేరు ముందు తీసుకెళ్ళడానికి ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నాకు. ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు మేడం, పార్టీలు మావి, భావాలు పార్టీలు వేరైనా అన్న ఒక మాట అన్నారు ఇప్పుడు. సో అంటే ఏంటండి దీన్ని బట్టి? నేను అంది ఒకవేళ ఫ్యూచర్లో మా బాట వేరైనా గమ్యం అనేది ఒక్కటే, రంగా గారి ఆశయ సాధనాలు ముందు తీసుకెళ్ళటం, అది మా గమ్యం అండి. సో అది ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. ప్రస్తుతానికి ఎలాంటి డెసిషన్ నేను తీసుకోలేదు కాబట్టి నేను మీకు కరెక్ట్గా ఐ కాంట్. ఫైనల్గా చెప్పండి మేడం, మీరు వస్తాను అంటే అన్ని పార్టీలు కూడా రెడ్ కార్పెట్ ఆడేకి సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పుడు టీడీపీలో ఆల్రెడీ రాధా గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వైసీపీ అండ్ జనసేన 2 పార్టీలు ఎదురు చూస్తున్నాయి. సో ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకోలేదండి. దయచేసి దాని గురించి మీరు అడిగినా నేను ఆన్సర్ చెప్పలేను. అది చివరిగా చెప్పండి, ఎప్పుడు డేట్ ఏమన్నా అనౌన్స్మెంట్ ఏమన్నా ఉండబోతుంది? నేను ఏదన్నా ఉంటే మీడియా మిత్రులందరికీ డెఫినెట్లీ ఇన్విటేషన్ ఇస్తాను. ఇన్విటేషన్ ఇచ్చి దాన్ని బట్టి నేను నా అనౌన్స్మెంట్ అనేది చేస్తాను. సో ప్రస్తుతానికి ప్రోగ్రామ్ లేట్ అవుతుంది, ఏమనుకోకండి. సో ఇది వంగవేటి ఆశాకిరణ్ చెప్తూ ఉన్నారు. త్వరలోనే నేను రాజకీయాల్లోకి రాబోతున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇది రాధా రంగా అభిమానులకైతే శుభవార్తగా భావించవచ్చు. కానీ ఏ పార్టీలోకి వెళ్తారు, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో, అలాగే వంగవేటి రాధా సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా భవిష్యత్తులో క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా చర్చ నడిచే అవకాశం ఉంటూనే ఉంటుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.